నమస్తే, వెల్కమ్ టు True9 న్యూస్. రైస్ పుల్లింగ్ పేరుతో ప్రొద్దుటూరులో భారీ మోసం జరిగింది. బెంగళూరుకు చెందిన అపర్ణ కడప ప్రభుత్వ టీచర్ శోభారాణి బియ్యాన్ని ఆకర్షించే పాత్ర ఉంటే జీవితం మారిపోతుందని దువ్వూరుకు చెందిన మూల వెంకటరమణారెడ్డిని నమ్మించారు. ఆయన విడతల వారీగా 1.37 కోట్లు చెల్లించారు. మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం అపర్ణతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని ప్రొద్దుటూరు సీఐ యుగంధర్ వెల్లడించారు. కడప జిల్లా దువ్వూరు మండలానికి చెందిన గోగులాపురం గ్రామానికి చెందిన మూల వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి గతంలో ప్రొద్దుటూరులో టీచర్గా పనిచేసి ప్రస్తుతం కడపలో పనిచేస్తున్న శోభారాణి అనే మహిళ తనకి పరిచయమై అతన్ని రైస్ పుల్లింగ్ వ్యాపారం అనే పేరుతో ఇరిడియం అనే లోహం తీసుకోవడం వల్ల మంచి లాభాలు గడించవచ్చు అని చెప్పేసి బెంగళూరుకి చెందిన తన బంధువైన అపర్ణ ద్వారా అతన్ని రైస్ పుల్లింగ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి నమ్మించి పలు దఫాలుగా సుమారు 1,37,00,000 రూపాయలు అతని దగ్గర నుంచి వసూలు చేసి దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు అతన్ని బెదిరించి కొంత మొత్తం వసూలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడైనా డబ్బులు అడిగితే ఆ విషయంగా అతన్ని బెదిరిస్తూ అతన్ని చంపుతామని కూడా బెదిరించడం జరిగింది. సో అతను మన 26/11/2024 తేదీ దాని విషయంగా కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో కేసు నమోదు చేసి ఈ దినం మార్నింగ్ అగిలి అపర్ణ బెంగళూరు, తర్వాత అగిలి అరుణకుమారి కదిరి, తర్వాత నడిమింటి రామాంజనేయులు అనంతపూర్ అనే ముగ్గురిని ఈ కేసుకు సంబంధించి అదుపులో తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మిగిలిన వ్యక్తులు పరారీలో ఉన్నారు. దీంట్లో ముద్దాయిలు వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని కేసు విచారణ చేపట్టడం జరుగుతుంది.